హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ పే. ఫ్రెండ్స్, ట్రాయ్ ద్వారా ఒక పెద్ద అప్డేట్ అయితే సిమ్ కొత్తగా కొనే వాళ్ళకి, లేక సిమ్ పోయినా కొత్తగా మళ్ళీ తీసుకునే వాళ్ళకి, సిమ్‌కి సంబంధించి పాడైపోయిన వేరే సిమ్ మార్చాలన్నా, ఒక సిమ్‌కి సంబంధించి కొత్త అప్డేట్ ట్రాయ్ అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. ఇదివరకైతే మనం ఫోటో ప్రూఫ్ ఏది ఇచ్చినా సరే మనకి సిమ్ అయితే ఇచ్చేవాళ్ళనమాట. ఇప్పుడైతే ఇట్లా కాదనమాట. సో, అది ఏంటి అప్డేట్ అనేది ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి చేరువవుతుంది. అంతేకాకుండా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ఓకే చేయండి. ఈ వీడియోని మీ వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ గ్రూప్స్‌లో ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడుతుంది. మ్యాటర్‌లోకి వస్తే గనుక ట్రాయ్‌కి సంబంధించి అనేక అప్డేట్స్ అయితే ఈ మధ్య కాలంలో తీసుకొని రావడం జరిగిందనమాట. అందులో ముఖ్యమైనది ఇంపార్టెంట్ ఏంటంటే, ఇప్పటిదాకా మనకి సిమ్ ఏమన్నా కావాలి అంటే గనక ఏదో ఒక ఫోటో ఐడీ ప్రూఫ్ అంటే రేషన్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ, అలా 16 రకాల ఫోటో ఐడీ ప్రూఫ్స్ ఉన్నాయి. అవన్నీ తీసుకువెళ్ళి మనం కొత్త సిమ్ కావాలంటే కొనుక్కునేవాళ్ళం. ఆధార్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. అసలు ఆధార్ కార్డు దేనికి వాడకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త రూల్ అప్పుడు తీసుకొని రావడం జరిగింది. చాలామంది ఇది హర్షించారు, ఆనందించారు. కాపోతే ఇప్పుడు ట్రాయ్‌కి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే రావటం జరిగింది. ఇప్పుడు ఎవరన్నా కొత్త సిమ్ కావాలన్నా, లేక పాత సిమ్ పాడైపోయి వేరే సిమ్ తీసుకుంటున్నా, లేక సిమ్ పోయిందని చెప్పి కొత్త సిమ్ తీసుకుంటున్నా, ఏదన్నా గానీ సిమ్ మనకి ఒకటి కొత్తది కావాలంటే కంపల్సరీగా ఆధార్ కార్డ్ కావాలి. దానికి సంబంధించిన కేవైసీ కంప్లీట్ చేయాలని చెప్పి కొత్త రూల్ అయితే తీసుకొని రావటం జరిగిందనమాట. ఇదైతే ఫిబ్రవరి 1 తారీఖు నుండి అమల్లోకి రాబోతుందనమాట. ఇదైతే కొత్త అప్డేట్ అనమాట. ట్రాయ్ అయితే తీసుకొని రావటం జరిగింది. దీనికి సంబంధించి ఏంటంటే సిమ్‌కి సంబంధించి చాలా మోసాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎన్ని రూల్స్ పెడుతున్నా సరే ఏదో ఒకటి చేసి రూల్స్‌ని బ్రేక్ చేసి సిమ్‌లు తీసుకుంటున్నారని చెప్పి సిమ్‌లయితే తీసుకోవటం కఠినతరం అయితే చేయటం జరిగిందనమాట. ఇప్పటికే మీరు చూసినట్టయితే గనక సిమ్ తీసుకోవాలంటే మనం వెళ్ళాలి, ఫోటో తీసుకోవాలి, అన్నీ రకరకాలవి ఉన్నాయి. ఇంకా కొత్త సిమ్ కావాలంటే రూల్స్ ఇంకా కఠినతరం చేసేస్తున్నారు. సో, అందుకనేంటంటే ఇందులో భాగంగానే ట్రాయ్ అయితే ఆధార్ కార్డ్ కంపల్సరీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా ఏ ఫోటో ప్రూఫ్ తీసుకెళ్ళినా మీకు సిమ్ అనేది ఇవ్వరనమాట. ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళాలి. దానికేంటంటే కేవైసీ అప్డేట్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది కదా! ఓటీపీ వస్తే ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే మనకి కొత్త సిమ్ అనేది ఇస్తారనమాట. సో, ఎవరన్నా సిమ్ కావాలి అనుకుంటే గనక కంపల్సరీగా మీ ఆధార్ కార్డ్‌లో మీ ఫోన్ నంబర్‌ని అప్డేట్ చేపించుకోండి. అప్పుడు మాత్రమే మీకు సిమ్ అనేది ఇవ్వటం జరుగుతుందనమాట. ఈ అప్డేట్ ఎట్లా ఉందో మీరు కామెంట్ బాక్స్‌లో రాసి తెలియజేయండి. ఎన్ని చేసినా సరే సిమ్‌కి సంబంధించిన మోసాలైతే ఆగట్లేదు. ఈ అప్డేట్ తీసుకొనొస్తే గనక ఏ విధంగా ఉంటుంది? మోసాలేమన్నా ఆపటానికి, మోసాలేమన్నా అరికట్టడానికి ఇది దోహదపడుతుందో లేదో మీరు కామెంట్ బాక్స్‌లో రాసి తెలియచేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.